కెమెరా ఉంది దగ్గర ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్ అవుతుంది మీరే పిలవండి ఒక వీడియోగ్రాఫర్ వస్తాను వాళ్ళని వేరే వాళ్ళకి గురించి చెప్పేసి ఎవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అవుతుంది క్యాంప్స్ అని కూడా నెక్స్ట్ 3 daysలో క్లోజ్ అవుతాయి. ఎందుకంటే రిజల్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ మీ క్యాంప్స్కి వచ్చారు అందరూ DAOs కూడా అంత స్పెక్ట్ అండ్ కంటిన్యూస్గా లాస్ట్ 20 రోజులు అందరూ వర్క్ చేస్తారు. 5 days లీవ్ కాబట్టి 3 days తర్వాత ఎవరైతే DAOs ఫ్రీ అయిన తర్వాత స్పెషల్ టీమ్స్ కంప్లీట్ చేస్తారు. నేను బస్ కాంటాక్ట్ చేస్తాను. మొత్తం కాలేజీలో బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఇష్టం కూడా లోకల్ పిఎస్ మేనేజ్ చేసిన తర్వాత DAOs అందరూ కూడా ఫ్రీ అవుతారు. ఒక్కసారి క్యాంప్స్ క్లోజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వచ్చిన ఇన్విటేషన్ అన్ని కన్సల్ట్ చేసుకొని పర్సనల్ కాంటాక్ట్ చేస్తాను. దాని గురించి ఒక టీమ్ మీటింగ్ పెట్టుకుంటాను. ఎజెండా ఒకటి పని చేస్తాం. ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ఏదైతే అది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ యాక్ట్ ఏదైతే CBSE క్లాస్ తీసుకొని అకాడమిక్ పెట్టుకొని నడుస్తున్నాం. కానీ అది ఫార్వర్డింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్ గవర్నమెంట్ Thank you so much. Okay. Thank you, Vijay. Thank you, sir. Thank you. ఇప్పుడు లోపల తీసుకున్న అందరికి మలేష్ భాయ్ ఇది కాదు బయట లోపల తీసుకున్నారు అది నేను అందుకే అన్నీ తీసుకున్నామన్నా కొంచెం ఇంకా జరుగు బయటికి పోతే అసలు ఇంకా జరగలేదు మీయే వస్తున్నాయి ఇక్కడ చెప్పనా అన్న రెడీయా? ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇంటర్మీడియట్ విద్య పేరు మీద చాలా ఇవాళ నాన్ లోకల్ అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యా సంస్థలు బలవంతంగా లోకల్ అధికారులను మేనేజ్ చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అందరినీ మేనేజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫీజులు వసూలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. బడ్జెట్ కాలేజీలో చదివే చిన్న కాలేజీలు తెలంగాణ నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీ లోపల కనీసం చిన్న ఫీజులు చిన్న పర్మిషన్ అయినా లేకున్నా కూడా చిన్న వాటిని ఆసరా చూపించి వాటిని ఇవాళ మూతేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపించడం వల్ల చాలామంది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి ఇవాళ కార్పొరేట్ కాలేజీ లోపల జన్ అవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు కూడా ఫీజులు వసూలిస్తున్నారు. ఇవాళ నారాయణ కానీ శ్రీచేతన కానీ అదేవిధంగా బన్సల్ కానీ రెసిడెన్స్ కానీ అదేవిధంగా ఇంకోటి ఇంకా ఫిజిక్స్ వాళ్ళ వశిష్ట కాదు మన ఇంకో కాలేజ్ కాదు మన వీళ్ళలో మన కాదు ఇంకో కాలేజ్ ఉండదు చాలా కాలేజీలు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల పేరు మీద ఇవాళ రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కాలేజీలో ఇక్కడ వాళ్ళ చెప్పు చేతుల్లో కూడా ఇలా ఇంటర్ విద్యా వ్యవస్థ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలపైన ఆ సంస్థలపైన చర్యలు తీసుకొని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఒక్కదాని కూడా పర్మిషన్ ఉన్నది. ఒక్కదాని మీద పర్మిషన్ తీసుకొని 10 బ్రాంచ్లు ఇవాళ హైదరాబాద్లో ఇవాళ నడిపిస్తున్నారు. దీనివల్ల
చాలా ప్రభుత్వానికి వాళ్ళ ఆదాయం పోతూ ఉంది. గుర్తింపు లేని కళాశాలలో విద్యార్థులు చదువుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళందరూ ఇవాళ కన్ఫ్యూజన్ గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చెప్పి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారిని కోరడం జరిగింది. వారు అందరి మీద చర్యలు యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ లేని పర్మిషన్ లేని కాలేజీలు నడపడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వానికి కూడా నష్టం అవుతున్నది. లోకల్ పోలీసులు అందరినీ మేనేజ్ చేసుకున్నారు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎం మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖలు మేనేజ్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఇవాళ చిన్న కాలేజీల మీద ప్రతాపం చూపించుకుంటూ చిన్న కాలేజీలు నష్టపోయే విధంగా చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలు లాభపడుతుంది. కాబట్టి దీనివల్ల సామాన్యులు ఇవాళ ఇంటర్మీడియట్ విద్య ఇవాళ అందాలంటే చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆస్తులు అమ్ముకొని చదువుకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకుంటే తప్ప వాళ్ళ పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఒక నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని కృష్ణ సార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పెట్టుబడిదారులు ఇక్కడ కాలేజీలు పెట్టి పేద విద్యార్థులు చదువుకునే విధంగా విద్య లేదు. పేద విద్యార్థులు ఎంతోమంది విద్యకు దూరమయ్యే విధంగా దాదాపు ఒక విద్యార్థి నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజు వసూలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల పేరు బీట ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటే దాని పేరు మీద ఒక 10 బ్రాంచీలు నడిపిస్తారు. ఇలా వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయిన ముందు రోజులలోనే విద్యార్థులకు ఎవరికి నష్టం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ విద్య అందే విధంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక గురుకులాలు పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలను కార్పొరేట్ ధీటుగా అందించినటువంటి విద్యను ఇలా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అక్కడ అనేక మరణాలకు లోటైంది. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80 మంది గురుకులాలలో విద్యార్థులు జరిపారు. ఇలా కార్పొరేట్కు పెద్దపీట వేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కార్పొరేట్ విద్యార్థులకు ఇలా పేద విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు సెక్రటరీ గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా వారు అనేక రాష్ట్రాలకు వెళ్ళి, అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి కావచ్చు, అనేక రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలా విద్యా వ్యవస్థలు పెట్టి పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో కూడా మున్ముందు కూడా మా బీఆర్ఎస్వి విద్యార్థుల పక్షాన కొట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.